హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలామందికి సౌత్ కొరియా టూర్కి వెళ్ళాలని ఉంటుంది. బట్ ప్రాసెస్ ఏంటి, వీసా డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఏం ఫిల్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి అనేది చాలామందికి క్లారిటీ లేదు. ఇది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండ్ మనం సెల్ఫ్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ డాక్యుమెంటేషన్ కూడా ఎవరికి హెల్ప్ అవసరం లేదు. సో వీసా ప్రాసెస్కి ఏం డాక్యుమెంట్స్ కావాలి అనేది చూద్దాం. బేసిక్గా ఫస్ట్ ఏ వీసా కన్నా కావాల్సింది మన పాస్పోర్ట్ వచ్చేసి మినిమం 6 months వ్యాలిడిటీ ఉండాలి అండ్ అట్లీస్ట్ 3 బ్లాంక్ పేజెస్ అయితే ఉండాలి. ఎవ్రీ కంట్రీకి ఫోటో స్పెసిఫికేషన్స్ అనేవి ఉంటాయి. ఫోటో స్పెసిఫికేషన్స్ వచ్చేసి 45 mm ఇంటూ 35 mm వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సౌత్ కొరియా వీసా అప్లికేషన్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అది క్లిక్ చేసి మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది, టెన్షన్ ఏమి ఉండదు. జస్ట్ మన పర్సనల్ బయోడేటా ఉంటుంది. ఇట్లా అన్నీ పాస్పోర్ట్ని చూసి క్లియర్గా ఫిల్ చేయండి, తప్పులేం ఫిల్ చేయొద్దు. అండ్ మీకు ఎవరైనా స్పాన్సర్ చేస్తున్నారా, లేకపోతే మీ ప్రొఫెషన్ ఏంటి, ప్రీవియస్గా ఏ కంట్రీస్కి విజిట్ చేశారు, సో ఈ బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతారు. సో తప్పులు లేకుండా క్లియర్గా అనేవి ఫిల్ చేయండి. సౌత్ కొరియాకి ఒక హెల్త్ కండిషన్ ఫామ్ అనేది కూడా ఉంటుంది. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు క్లియర్గా క్లిక్ చేసి జస్ట్ ఫిల్ చేయలో ఉంటుంది బేసిక్ డీటెయిల్స్. అండ్ ఎస్ ఆర్ నో అనేవి మీ హెల్త్ కండిషన్ ఎట్లుంది అని అడుగుతారు. చాలా సింపుల్. జస్ట్ మీరు ఏ రోజు అయితే సబ్మిట్ చేస్తారో డేట్ ఆ రోజు మెన్షన్ చేయండి వీసా అప్లికేషన్ ఫామ్స్లో అండ్ హెల్త్ కండిషన్ ఫామ్లో. ఏ డేట్ అయితే మీరు అప్లై చేస్తారో ఆ డేట్ మెన్షన్ చేసి సైన్ చేయండి. ట్రావెల్ ఐటనరీ ఇవ్వాలి. ట్రావెల్ ఐటనరీ ఒక A4 పేపర్స్ మీద కూడా మీరు ప్రింట్ చేసి ఇవ్వచ్చు. అండ్ టు అండ్ ఫ్రో ఫ్లైట్ టికెట్స్ ఇవ్వాలి. అండ్ మ్యాండేటరీ కాదు, ఒరిజినల్ ఇవ్వాలని మీరు డమ్మీ ఫ్లైట్ టికెట్స్ కూడా మీరు బుక్ చేసి ఇవ్వచ్చు. ఆ డమ్మీ ఫ్లైట్ టికెట్స్కి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ డెఫినెట్లీ ఫైనాన్షియల్ ప్రూఫ్ చూపించాలి. ఫైనాన్షియల్ ప్రూఫ్ కోసం మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేవి పెట్టాలి. మీకు ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ ఒక 6 months బ్యాంక్ స్టేట్మెంట్ అయితే పెట్టాలి. అండ్ మినిమం 3 years ITR అనేది సబ్మిట్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఎంప్లాయీ అయితే కనుక, లేదు అంటే స్పాన్సర్ చేసే వాళ్ళు ఎంప్లాయీ అయితే కనుక వాళ్ళ ప్రూఫ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది మీరు అక్కడ చూపించాలి. వాళ్ళు కరెంట్లీ ఎంప్లాయిడా ఏంటి అనేది వాళ్ళు. అండ్ 1 year పే స్లిప్స్ కూడా మీరు సబ్మిట్ చేయాలి. ఇన్ కేస్ మీరు జాబ్ చేస్తూ ఉంటే మీ లీవ్ శాంక్షన్ లెటర్ కంపెనీ నుంచి ఇట్లా NOC అనేది ఒకటి కావాలి. మాకు ఇట్లా ట్రావెల్ చేస్తున్నారు, ఎలాంటి అబ్జెక్షన్ లేదు అని. అండ్ ఈ మధ్య మెయిల్స్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఆన్ పేపర్ మీరు NOC తీసుకొస్తే అది మీరు సబ్మిట్ చేయొచ్చు ఈజీగా. అండ్ దానిపైన మీ డిజిగ్నేషన్, సిగ్నేచర్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉండాలి. అండ్ ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే బిజినెస్ పర్సన్ అయితే మీరు డెఫినెట్గా కవర్ లెటర్ అనేది బిజినెస్ లెటర్ హెడ్ పైన రావాలి. వేరే ఎంప్లాయీ పర్సన్స్ నార్మల్ ఒక A4 పేపర్ మీద కవర్ లెటర్ రాసినా ప్రాబ్లం ఏమి ఉండదు, సరిపోతుంది. బట్ బిజినెస్ చేసే వాళ్ళైతే మాత్రం మీరు డెఫినెట్గా కంపెనీ లెటర్ హెడ్ పైన కవర్ లెటర్ అనేది రాయాలి. కవర్ లెటర్ ఇస్ నథింగ్ బట్ మీ పాస్పోర్ట్ డీటెయిల్స్, మీరు ఎవరితో ట్రావెల్ చేస్తున్నారు, దేనికోసం ట్రావెల్ చేస్తున్నారు, అండ్ డేట్స్, ఈ డేట్ నుంచి ఈ డేట్ మేము ట్రావెల్ చేస్తున్నాం, అండ్ ఫైనాన్షియల్ మొత్తం మేమే చూసుకుంటామని ఒక కవర్ లెటర్ రాయాలి. కవర్ లెటర్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు అది చూసి మీరు జస్ట్ అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి కవర్ లెటర్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అండ్ బిజినెస్ చేసే వాళ్ళు ఒక 6 months బ్యాంక్ స్టేట్మెంట్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. పర్సనల్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా సబ్మిట్ చేయాలి. అండ్ 6 months కంపెనీ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా సబ్మిట్ చేయాలి. అండ్ ITR కూడా పర్సనల్గా ఒక 3 years ITR సబ్మిట్ చేయాలి. అండ్ కంపెనీది కూడా ఒక 3 years సబ్మిట్ చేయాలి. అండ్ కంపెనీది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. పార్ట్నర్షిప్ డీడ్ సబ్మిట్ చేయాలి. కంపెనీ GST సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేస్తే చాలా బెటర్. ఇన్ కేస్ మేము స్టూడెంట్స్ అండి, మరి మాకు ఎట్లా ఇవి అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే మీ స్కూల్, కాలేజ్ వీటి నుంచి బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇస్తారు. ఆ బోనఫైడ్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాలి. ఇట్లా మేము ట్రావెలింగ్కి వెళ్తున్నాము అన్నట్టు కాలేజ్ నుంచి వాళ్ళు బోనఫైడ్ సర్టిఫికేట్ ఇస్తారు. అది మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఒక లీవ్ లెటర్ కూడా తీసుకోవాలి. కాలేజ్ నుంచి కానీ స్కూల్ నుంచి కానీ కిడ్స్ అయితే మాత్రం అది సబ్మిట్ చేయాలి. అండ్ స్టూడెంట్ యొక్క ID కార్డ్ కూడా మీరు సబ్మిట్ చేయాలి. అండ్ రిటైర్డ్ పర్సన్స్కి అయితే రిటైర్ అయిన వాళ్ళు ఏం సబ్మిట్ చేయాలి అంటే రిటైర్మెంట్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. అండ్ పెన్షన్స్ ఒక లాస్ట్ 1 year పెన్షన్ స్లిప్స్ అనేవి కూడా సబ్మిట్ చేయాలి. ఇన్ కేస్ మీకు అక్కడ నుంచి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ వీళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు అంటే ఒక ఇన్విటేషన్ లెటర్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. ఇట్లా సౌత్ కొరియాలో ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారంటే వాళ్ళ సైడ్ నుంచి ఒక ఇన్విటేషన్ లెటర్ అనేది వాళ్ళు రాసి పంపించాలి. ఇక్కడ మీరు సబ్మిట్ చేయాలి. సో ఆ ఇన్వైటెడ్ డీటెయిల్స్, పర్పస్ ఆఫ్ స్టే ఏంటి, ఎక్కడ ఉంటారు, అడ్రస్ అండ్ కాంటాక్ట్ పర్సన్, వాళ్ళ పాస్పోర్ట్, అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి. ఇన్ కేస్ కపుల్స్ కానీ ట్రావెల్ చేస్తున్నట్లయితే మీ వైఫ్ పేరు లేకపోతే మీ హస్బెండ్ పేరు ఇట్లా పాస్పోర్ట్ మీద లేకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మీరు డెఫినెట్గా సబ్మిట్ చేయాలి. సో ప్రూఫ్ ఆఫ్ రిలేషన్షిప్ మీరు చూపిస్తున్నారు. వీసా డాక్యుమెంట్ ఎలా ఫిల్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇదైతే మన సౌత్ కొరియా వీసా అప్లికేషన్ ఫామ్. సో మీకు పైన అనేది కొరియన్ లాంగ్వేజ్లో ఉంది, కింద కొంచెం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏదైతే ఉందో మీరు దాన్ని చూసుకొని చదివి మీరు ఫామ్ అనేది మీరు ఫిల్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది.
పర్సనల్ డీటెయిల్స్లో ఫస్ట్ ఫ్యామిలీ నేమ్, గివెన్ నేమ్ ఇవన్నీ ఉన్నాయి. ఈ డీటెయిల్స్ మీరు పాస్పోర్ట్‌లో చూసి ఎగ్జాక్ట్‌లీ లెటర్స్ కానీ ఎలాంటి తప్పులు లేకుండా మీరు ఫిల్ చేయండి. ఫ్యామిలీ నేమ్ అంటే సర్‌నేమ్, గివెన్ నేమ్ అంటే మన పేరు. సో, ఇక్కడ జెండర్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ ఇవన్నీ పాస్పోర్ట్‌ని చూసి కరెక్ట్‌గా అనేది మీరు ఫిల్ చేయాలి. డీటెయిల్స్ ఆఫ్ వీసా అప్లికేషన్ ఇందులో మన పీరియడ్ ఆఫ్ స్టే బిలో 90 డేసా, అబోవ్ 90 డేసా అనేది మెన్షన్ చేయాలి. ఇది అఫీషియల్ యూజ్ ఉన్నది మనం ఫిల్ చేయనవసరం లేదు. నెక్స్ట్ పాస్పోర్ట్ ఇన్ఫర్మేషన్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ, కంట్రీ ఆఫ్ ఆరిజిన్, డేట్ ఆఫ్ ఇష్యూ ఇవన్నీ పాస్పోర్ట్ చూసి మనం ఆ డీటెయిల్స్ అనేది కరెక్ట్‌గా ఫిల్ చేయండి. నెక్స్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఇందులో మన ఎగ్జాక్ట్ అడ్రస్ ఏంటి, అంటే మీరు రిసైడింగ్ ప్రెజెంట్ ఇండియాలో మీ అడ్రస్ ఏంటి, మీ టెలిఫోన్ నెంబర్, ఎమర్జెన్సీ కాంటాక్ట్, మీతో ట్రావెల్ చేసే వాళ్ళ కాంటాక్ట్ ఇవ్వకండి ఎమర్జెన్సీది, ఇండియాలో ఉన్న వాళ్ళది ఇవ్వండి. అండ్ మ్యారిటల్ స్టేటస్ ఇంకా ఫ్యామిలీ డీటెయిల్స్, మీరు మ్యారేజ్ అయిందా లేదా, హస్బెండ్ పేరేంటి, మీతో ట్రావెల్ చేస్తే హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయండి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి అసలు మీరు హౌస్ వైఫా లేకపోతే ఎంప్లాయ్ పర్సనా, సెల్ఫ్ ఎంప్లాయిడా, ఈ డీటెయిల్స్ అనేవి మీరు ఫిల్ చేయండి. ఇన్ కేస్ స్టూడెంట్ అయితే స్కూల్, కాలేజ్ ఆ అడ్రసెస్ మీరు ఫిల్ చేయండి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ విజిట్, మీరు టూరిజంకి విజిట్ చేస్తున్నారు కాబట్టి టూరిజం డాక్యుమెంట్స్ అనేది మీరు టిక్ చేయండి. అండ్ ఎన్ని డేస్ ఉండాలనుకుంటున్నారు, అక్కడ కొరియాలో అడ్రస్ ఏంటి, ఏ హోటల్స్లో మీరు స్టే చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ రాయాలి. నెక్స్ట్ 8.6లో మీరు లాస్ట్ 5 ఇయర్స్లో మీరు కొరియా కాకుండా ఇంకే ఏ కంట్రీస్ అనేది మీరు ట్రావెల్ చేశారు, ట్రావెల్ డేట్, ఆ యొక్క పీరియడ్ ఆఫ్ స్టే అనేది మీరు ఈ బాక్సెస్లో రాయాలి. ప్లేస్ సరిపోకపోతే మీరు ఇక్కడ కాలమ్స్ అనేవి పెంచుకోవచ్చు, అవి యాడ్ అవుతాయి. ట్రావెల్ హిస్టరీ క్లియర్గా మీరు తప్పులు లేకుండా మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి అసలు కొరియాకి ఎవరైనా మనకి ఫ్యామిలీ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఇన్విటేషన్ ఉందా, ఎవరైనా వేరే వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారా, ఆ డీటెయిల్స్ అనేవి మీరు క్లియర్గా మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మీరు సెల్ఫ్గా వెళ్తున్నారు, అక్కడ నుంచి మీకు ఎవరు ఇన్వైట్ చేయకపోతే మాత్రం ఆ కాలమ్స్ అనేవి మీరు ఎంటీ వదిలేయండి. ఈ పాయింట్స్ ఒకసారి చదువుకోండి. ఎలాంటి ప్రాబ్లం ఏం లేకుండా అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా సబ్మిట్ చేసామని కాన్ఫిడెన్స్ కోసం. అండ్ మీరు ఎప్పుడైతే ఈ వీసా అప్లికేషన్ మీరు అప్లై చేస్తారో అప్పుడు మాత్రమే ఇక్కడ 1 డే డేట్ ముందు పెట్టండి. ఎప్పుడో 10-15 డేస్ ముందు పెట్టద్దు. అండ్ ఇక్కడ డెఫినెట్గా మీరు సైన్ చేయండి. సో ఇది సౌత్ కొరియా వీసా అప్లికేషన్ ఫామ్. నెక్స్ట్ మనకి హెల్త్ కండిషన్ ఫామ్ ఉంది. ఇందులో ఏం లేదు, పాస్పోర్ట్లో చూసి మనం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. మన నేమ్, హోమ్ కంట్రీ, అడ్రస్, కొరియాలో మనం ఎక్కడ ఉంటాం ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. కొరియా ఎంటర్ అవ్వక ముందు లాస్ట్ 30 డేస్ మనం ఏ సిటీస్లో ఉన్నామని ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదండి, అక్కడ ఫిల్ చేయాలి. అండ్ మనకి ఫీవర్ కానీ, కఫ్, జాండీస్ ఇట్లాంటి హెడేక్స్ కానీ ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది. సో నో అని పెట్టండి, అంతే, ఏది టిక్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా మెడికేషన్స్ ఉన్నాయా, తీసుకుంటున్నారా అని అడుగుతారు. సో సింప్లీ దేనికి టిక్ చేయకండి, లాస్ట్లో జస్ట్ సైన్ చేసి మీరు డేట్ రాయండి, సరిపోతుంది. సో మనకు ఓన్లీ మోస్ట్లీ సౌత్ పీపుల్కి అయితే ముంబై లేకపోతే చెన్నై, ఈ 2 ప్లేసెస్ విఎఫ్ఎస్ ఆఫీస్ అనేది మనకి అవైలబుల్ ఉంది. సో మీరు ఏ రీజన్లో మీకు ఇదే కేటగిరీలో మీరు ముందే ఒక ఏజెంట్ ద్వారానే వెళ్ళాలి. మీరు సెల్ఫ్గా అప్లై చేయడానికి డాక్యుమెంట్స్ అంతా మీరు సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ విఎఫ్ఎస్కి వెళ్ళి మీరే సబ్మిట్ చేయడం అనే ఆప్షన్ ఉంది. మీరు డెఫినెట్గా త్రూ ఏజెంట్ మాత్రమే వెళ్ళాలి. సో వీసా ఫీ ఆల్మోస్ట్ ఒక 2800 పడుతుంది నార్మల్ వీసా అయితే. మీకు ఎక్స్ప్రెస్ వీసా కావాలి, తొందరగా కావాలి అంటే ఎక్స్ట్రా 2000 పే చేయాలి. సో ఆల్మోస్ట్ ఎక్స్ప్రెస్ వీసాకి అయితే అరౌండ్ 4800 to 5000 కాస్ట్ అవుతుంది. ఎక్స్ప్రెస్ వీసా ఎవరికి అవసరం అంటే, ఇన్ కేస్ మీ ట్రావెల్ డేట్ ఒక 1 మంత్ కన్నా ముందే ఉంటే, లెట్స్ సే మీరు ఒక నెక్స్ట్ 15 డేస్లోనే సౌత్ కొరియా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. సో మీకు టైం ఎక్కువ లేదు, సో అప్పుడు మీరు ఎక్స్ప్రెస్ వీసాకి వెళ్ళండి. లేదు అంటే నార్మల్ వీసా సరిపోతుంది. అండ్ నార్మల్ వీసా ప్రాసెసింగ్ టైం వచ్చేసి 15 to 20 డేస్ వరకు, 15 to ఒకసారి 1 మంత్ వరకు కూడా తీసుకుంటారు. సో మీరు మోస్ట్లీ ట్రావెల్ డేట్కి ఒక 1.5 మంత్ ముందే మీరు ప్లాన్ చేసుకొని వీసా అనేది అప్లై చేయండి. సో మీరు ఎప్పుడైతే డాక్యుమెంట్స్ అంతా మీరు రెడీ చేసుకుంటారో మీరు ఆ ఏజెంట్కి సబ్మిట్ చేస్తే, ఏజెంట్ వెళ్ళి విఎఫ్ఎస్ ఆఫీస్ సౌత్ కొరియా ఒక కన్సల్టెన్సీకి అతను సబ్మిట్ చేస్తారు. సో మీరు సబ్మిట్ చేశాక మీరు ట్రాక్ చేసుకోవచ్చు మీ వీసా ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందని. వన్స్ మీ వీసా ప్రాసెస్ అయిపోతే మీకు స్టిక్కర్ వీసా అనేది రాదు పాస్పోర్ట్కి. మీకు జస్ట్ ఒక పేపర్లో ఒక ఫామ్ ఉంటుంది, అది వస్తుంది. అండ్ మీరు జస్ట్ అది ప్రింట్ తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. మీకు స్టిక్కర్ వీసా అనేది రాదు సౌత్ కొరియాకి. సో నెక్స్ట్ నేను సౌత్ కొరియాతో పాటు జపాన్ కూడా నేను ట్రావెల్ చేస్తున్నా. సో నెక్స్ట్ వీడియోలో నేను జపాన్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి అండ్ దాని ప్రాసెస్ ఏంటి, దానికి వీసా అప్లికేషన్ ఫామ్స్ ఎట్లా ఫిల్ చేయాలి అని నెక్స్ట్ వీడియోలో నేను చూద్దాము. అండ్ స్టే ట్యూన్, సౌత్ కొరియా అండ్ జపాన్ కలిసి ట్రావెల్ చేస్తున్నాము. సో ఈ ప్లేసెస్ ఎలా ఉంటాయని డెఫినెట్గా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.